రామాయణంలో ఇప్పటి వరకు 6 సర్గలను వివరంగా తెలుసుకున్నాం. సాధారణంగా రామాయణం అంటే శుభకరమైన శ్రీరామ పట్టాభిషేకంతో ముగిసే 6వ కాండ వరకే చాలామంది పారాయణం చేస్తారు. కానీ రామాయణంలో 7వ కాండ కూడా ఉంది. ఆ 7వ కాండను ఉత్తరకాండ అంటారు. ఇందులో విషాదముంటుంది కాబట్టి రామాయణ పారాయణాలు చేసేవారిలో చాలామంది 7వ కాండను పారాయణం చెయ్యరు. మరికొందరు 7వ కాండతో కలిపి సంపూర్ణ రామాయణ పారాయణంగా చెప్తారు. ఈ ఉత్తరకాండపై భిన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అసలు ఈ కాండను వాల్మీకి రచించలేదని కొందరు అంటుంటారు. ఇంతకుముందు ఉన్న 6 కాండల రచనా శైలికి ఈ ఉత్తరకాండ శ్లోకాల రచనా శైలికి ఉన్న తేడానే అందుకు కారణం. బహుశా వాల్మీకి పర్యవేక్షణలో ఉన్న శిష్యులు రాసి ఉండవచ్చని మరికొందరు పండితులు చెప్తుంటారు. కానీ ఉత్తరకాండ సహితంగానే రామాయణం రాస్తున్నాను అని వాల్మీకి రామాయణంలో స్వయంగా చెప్పిన శ్లోకం ఒకటి ఉంది. రామాయణంలో మొదటి కాండ అయిన బాలకాండలో 4వ సర్గలో 2వ శ్లోకం ఇలా ఉంటుంది: 24 సహస్రాణి శ్లోకానా ముక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ 5 షట్కాండాని తథోత్తరం. ఇది ఆ శ్లోకం. అంటే రామాయణాన్ని వాల్మీకి 7 కాండలలో 600 సర్గలలో 24,000 శ్లోకాలుగా చెప్పారని ఈ శ్లోకం అర్థం. ఈ శ్లోకం ప్రకారం ఉత్తరకాండను రామాయణంలో అంతర్భాగమైన 7వ కాండగానే చూడాలని పండితులు చెప్తుంటారు. ఇంకొంతమంది ఉత్తరకాండను వాల్మీకి శిష్యులు రాశారని చెప్తారు. ఏదేమైనా రావణ సంహారం తర్వాత జరిగిన చరిత్రను తెలుసుకోవాలంటే ఉత్తర రామాయణం తెలుసుకోవాలి. ఈ ఉత్తరకాండలో చాలా ఆసక్తికరమైన విశేషాలు ఉంటాయి. ఈ ఉత్తరకాండలో 111 సర్గలు ఉన్నాయి. శ్రీరాముడు రావణ సంహారం చేసిన తర్వాత అయోధ్య పాలనలో జరిగిన ఘట్టాలు, కుశలవుల జననం ఈ ఉత్తరకాండలో ఉంటాయి. అలాగే రావణుడి చరిత్ర గురించి రామాయణంలో 6 సర్గలలో పెద్దగా కనిపించదు. కానీ రావణుడి సంపూర్ణ చరిత్ర ఈ ఉత్తరకాండలో ఉంటుంది. వీటితో పాటు మరెన్నో విశేషాలు ఉంటాయి. అందుకే మనం కూడా రామాయణంలో 7వ కాండ అయిన ఉత్తరకాండను తెలుసుకుందాం. రావణ సంహారం ముగిసింది. సీతారాములు అయోధ్యకు చేరుకున్నారు. శ్రీరాముడి పట్టాభిషేకం వైభవంగా జరిగింది. ఆ తర్వాత నుంచి ఉత్తరకాండ మొదలవుతుంది. శ్రీరాముడు అయోధ్యను పాలిస్తున్న కాలంలో ఒకరోజు ఎంతోమంది మహర్షులు శ్రీరాముడి సభకు వచ్చారు. వారందర్నీ శ్రీరాముడు సత్కరించాడు. రావణ సంహారం చేసినందుకు శ్రీరాముణ్ణి అభినందించేందుకు ఆ ఋషులు వచ్చారు. వారిలో వశిష్ఠ, కశ్యప, అత్రి, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని, అగస్త్య, కణ్వ సహా ప్రముఖ ఋషులంతా ఉన్నారు. యుద్ధంలో జరిగిన ఘట్టాలను ఆ ఋషులంతా వివరిస్తూ రావణుడి కన్నా ఇంద్రజిత్తు శక్తివంతుడని చెప్పారు. రావణుడిని సంహరించడం కన్నా ఇంద్రజిత్తును సంహరించడమే కష్టమని, అతన్ని లక్ష్మణుడు సంహరించాడని తెలియగానే తామంతా ఆశ్చర్యపోయామని ఋషులు చెప్పారు. ఆ మాట విని రాముడు కూడా ఆశ్చర్యపోయాడు. అప్పుడు రాముడు ఇలా అన్నాడు: ఋషివర్యులారా, ఇంద్రజిత్తుని సంహరించడం అంత కష్టమని మీరంతా అంటుంటే ఆశ్చర్యంగా ఉంది. ఇంద్రజిత్తు ఎలా ఇంద్రుణ్ణి జయించగలిగాడు? తండ్రిని మించిన శక్తి ఇంద్రజిత్కి ఎలా వచ్చింది? ఈ విషయాలు తెలుసుకోవాలనుంది అని రాముడు ఋషులను అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఇలా చెప్పాడు: శ్రీరామ, ఇంద్రజిత్ గురించి తెలుసుకోవాలంటే రావణుడి చరిత్రను ముందుగా తెలుసుకోవాలి. ఆ చరిత్రను ఇప్పుడు చెప్తాను అని రావణుడి చరిత్రను అగస్త్యుడు చెప్పాడు. బ్రహ్మ తన మానసిక శక్తితో గొప్ప ఋషులను సృష్టించాడు. అలా సృష్టించిన బ్రహ్మర్షిలో ప్రఖ్యాతి చెందినవాడు పులస్త్యుడు. ఆ పులస్త్యుడు భూమిపై ఒకరోజు విహరిస్తూ ఉండగా అతనికి ఒక అందమైన ఆశ్రమం కనిపించింది. అదే తృణబిందు ఆశ్రమం. ఈ తృణబిందు ఆ ప్రాంతానికి రాజు. గొప్ప తపస్సు చేసి అతను రాజర్షి అయ్యాడు. అతను నిర్మించిన ఆశ్రమమే తృణబిందు ఆశ్రమం. ఆ ఆశ్రమం పులస్త్యుడికి నచ్చింది. అప్పటినుంచి ఆ ఆశ్రమంలోనే పులస్త్యుడు తపస్సు చేశాడు. అయితే ఆహ్లాదకరంగా ఉండే ఆ తృణబిందు ఆశ్రమానికి ఎంతోమంది యువతులు విహారానికి వస్తుండేవారు. వారిలో ఋషికన్యలు, నాగకన్యలు, అప్సరస స్త్రీలు, యువరాణులు ఉండేవారు. అక్కడే వారు అల్లరి చేస్తూ ఆడుకునేవారు. వారి గానాలు, నృత్యాలు పులస్త్యుడి తపస్సుకి విఘ్నాలుగా మారాయి. వారి అల్లరి పులస్త్య మహర్షి తపస్సుకి విఘ్నం కలిగిస్తూ ఉండేది. కొన్నాళ్లు వీరి అల్లరిని పులస్త్యుడు భరించాడు. ఒకరోజు మాత్రం వారిపై ఆ మహర్షి ఆగ్రహించాడు. వారిని శపించాడు. ఎవరైనా స్త్రీ తాను తపస్సు చేసే చోటికి వచ్చి కంటపడితే
వెంటనే ఆ యువతి గర్భవతి అవుతుంది అని పులస్త్యుడు ఘోరంగా శపించాడు. పులస్త్యుడి శాపానికి ఆ స్త్రీలందరూ భయపడ్డారు. ఆ తర్వాత ఎప్పుడూ ఆ యువతులు మళ్లీ తృణబిందు ఆశ్రమానికి రాలేదు. రాజర్షి అయిన తృణబిందుకి ఒక కుమార్తె ఉంది. ఆమె పేరు మానిని. ఆమెకు ఈ శాపం గురించి తెలియదు. తన తండ్రి ఆశ్రమమే కనుక ఆమె అక్కడే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అనుకోకుండా ఆమె పులస్త్యుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళింది. మళ్లీ స్త్రీలు అల్లరి చేయడానికి వచ్చారని పులస్త్యుడు అనుకొని కోపంగా కళ్ళు తెరిచాడు. చూస్తే ఎదురుగా తృణబిందు కుమార్తె మానిని ఉంది. వెంటనే మానిని గర్భం దాల్చింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనకు మానిని భయపడిపోయింది. తండ్రి తృణబిందు దగ్గరకు ఏడుస్తూ వెళ్ళింది. జరిగిన విషయాన్ని చెప్పింది. పులస్త్యుడి శాపం వల్లే ఇదంతా జరిగిందని తృణబిందు తన దివ్య జ్ఞానంతో తెలుసుకున్నాడు. తృణబిందు తన కుమార్తెతో కలిసి పులస్త్యుడు తపస్సు చేస్తున్న చోటికి వెళ్ళాడు. అప్పుడు తృణబిందు పులస్త్యుడితో ఇలా అన్నాడు: పులస్త్య మహర్షి, మీ శాపం గురించి నా కుమార్తెకు తెలీదు. పొరపాటున ఇటు వచ్చింది. కానీ నేను నా కుమార్తెను మీలాంటి మహాజ్ఞానికిచ్చి వివాహం చేయాలని కోరుకుంటున్నాను. కనుక నా కుమార్తెను భార్యగా మీరే స్వీకరించండి అని తృణబిందు పులస్త్యుడిని కోరాడు. పులస్త్యుడు అందుకు అంగీకరించాడు. అలా పులస్త్యుడికి మానినికి వివాహం జరిగింది. ఆ దంపతులిద్దరూ తృణబిందు ఆశ్రమంలోనే నివసించారు. తృణబిందు కుమార్తె గొప్ప తపస్విని. కొన్నాళ్లకు పులస్త్య మానినీలకు గొప్ప తేజస్సుతో కుమారుడు జన్మించాడు. మానిని తన భర్త అయిన పులస్త్యుడి దగ్గర సకల వేదాలను వింటూ నేర్చుకుంది. వినడం అంటే శ్రవణం. అలా వింటూ వేదాలు నేర్చుకుంది కాబట్టి మానినికి జన్మించిన కుమారుడికి విశ్రవణ అనే పేరుని పులస్త్యుడు పెట్టాడు. బ్రహ్మర్షికి వేదవేత్త అయిన మాతృమూర్తికి జన్మించిన విశ్రవణ చిన్న వయసులోనే అన్ని జ్ఞానాలను నేర్చుకున్నాడు. గొప్ప మేధావిగా, మహర్షిగా ప్రఖ్యాతి చెందాడు. పులస్త్యుడు కుమారుడైన విశ్రవణ గురించి భరద్వాజ మహర్షి విన్నాడు. అలాంటివాడు తనకు అల్లుడైతే బాగుంటుందని అనుకున్నాడు. భరద్వాజ మహర్షి తన కుమార్తె అయిన దేవవర్ణిని విశ్రవణకిచ్చి వివాహం చేశాడు. వారిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. అతను ధనాధ్యక్షుడవుతాడని పులస్త్యుడు వరమిచ్చాడు. విశ్రవణ పోలికలతో జన్మించిన ఆ పుత్రుడికి వైశ్రవణ అని పులస్త్యుడు నామకరణం చేశాడు. ఆ వైశ్రవణుడే కుబేరుడు. వైశ్రవణుడు వేద విద్యలు నేర్చుకున్నాక బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమన్నాడు. లోకాలను పాలించే శక్తిని, ధనాలకు ఆధిపత్యాన్ని వైశ్రవణుడు వరాలుగా కోరాడు. ఆ వరాలను బ్రహ్మ ఇచ్చాడు. అలా అప్పటికే లోకపాలకులుగా ఉన్న యమ, ఇంద్ర, వరుణులతో పాటు వైశ్రవణుడు కూడా లోకపాలకుడయ్యాడు. అలా నవనిధులకు ఆధిపత్యాన్ని పొందాడు. ధనాధ్యక్ష పదవి పేరే కుబేర. అప్పటినుంచి విశ్రవణ కుమారుడైన వైశ్రవణుడు కుబేరుడుగా ప్రఖ్యాతి చెందాడు. కుబేరుడు కోసం విశ్వకర్మ నిర్మించిన గొప్ప పుష్పక విమానాన్ని కూడా బ్రహ్మ కుబేరుడికి వరంగా ఇచ్చాడు. వరాలు పొందిన కుబేరుడు తండ్రి విశ్రవణ దగ్గరకు వెళ్ళాడు. తండ్రితో ఇలా అన్నాడు: తండ్రి, బ్రహ్మదేవుడు నేను కోరిన వరాలిచ్చాడు. కాని నేను నా స్థావరాన్ని ఎక్కడ ఏర్పరచుకోవాలో తెలియడం లేదు అని కుబేరుడు అడిగాడు. అప్పుడు విశ్రవణుడు ఇలా చెప్పాడు: కుమార వైశ్రవణ, దక్షిణ సముద్ర తీరంలో త్రికూట పర్వతం ప్రఖ్యాతిగాంచింది. ఆ పర్వతం పై భాగాన దేవతల నగరాన్ని పోలిన అద్భుత నగరముంది. ఆ నగరం పేరు లంక. ఒకప్పుడు ఆ నగరాన్ని రాక్షసుల కోసం విశ్వకర్మ నిర్మించాడు. అన్ని సౌకర్యాలు ఉన్న ఆ అద్భుత నగరంలో నీ సామ్రాజ్యాన్ని నిర్మించుకో. ఇప్పుడు ఆ నగరంలో ఎవరూ లేరు. విష్ణువు రాక్షస సంహారం చేస్తున్న సమయంలో ఆ రాక్షసులంతా భయపడి లంకను వదిలి పాతాళానికి వెళ్ళిపోయారు. కనుక ఆ లంకను నువ్వేలుకోవచ్చు అని విశ్రవణుడు కుబేరుడికి చెప్పాడు. తండ్రి విశ్రవణుడు చెప్పిన తర్వాత కుబేరుడు తన రాజ్యాన్ని లంకలో నిర్మించాడు. అప్పటికే ఉన్న బంగారు లంకను మరింత సువర్ణమయం చేశాడు. యక్షలోకానికి అధిపతి కుబేరుడు తన యక్ష సైన్యంతో లంకను పటిష్టంగా మార్చాడు. లంకాధిపతి అయిన కుబేరుడు అప్పుడప్పుడు తన పుష్పక విమానంపై తృణబిందు ఆశ్రమంలో ఉన్న తన తల్లిదండ్రులను చూసేందుకు వస్తూ ఉండేవాడు. ఇలా ఉత్తరకాండలో పులస్త్యుడు, విశ్రవణుడు, వైశ్రవణ అయిన కుబేరుడి చరిత్రను అగస్త్యుడు శ్రీరాముడికి చెప్పాడు. అసలు లంకలో రాక్షసులు ఎందుకుండేవారు, వారి వంశాలు ఏమిటని శ్రీరాముడు అగస్త్యుడిని అడిగాడు. అప్పుడు అగస్త్యుడు ఆ వివరాలు చెప్పడం మొదలుపెట్టాడు. సృష్టి ఆరంభంలో బ్రహ్మ ఎన్నో జీవులను సృష్టించాడు.
వాటిలో కొందరు జీవులకు తామెందుకు జన్మించామో అర్థం కాలేదు. పైగా వారికి విపరీతమైన ఆకలి దప్పిక కలిగాయి. వీటి పరిష్కారం కోసం వారంతా బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు. అప్పుడు బ్రహ్మ భూమిని ఆవరించిన జలాలను రక్షించే బాధ్యతను వారికి అప్పగించాడు. వారిలో కొందరు జలాలను రక్షిస్తామన్నారు, ఇంకొందరు తాము జలాలను పూజిస్తామన్నారు. అప్పుడు బ్రహ్మ జలాలను రక్షిస్తామనే వారిని రాక్షస జాతిగా అభివృద్ధి చెందుతారని దీవించాడు. జలాలను పూజిస్తామనే వారిని యక్షజాతి అవుతారని అన్నాడు. అలా రాక్షస యక్ష జాతులు వచ్చాయి. ఆ రాక్షసులలో భూమి మీద 2 సోదరులు ప్రఖ్యాతి చెందారు. వారి పేర్లే హేతి, ప్రహేతి. వీరిలో రెండవ వాడైన ప్రహేతి గొప్ప భక్తుడు, ఋషి. పెద్దవాడైన హేతి వివాహం చేసుకొని తన వంశాన్ని శక్తివంతమైన జాతిగా వృద్ధి చేయాలని అనుకున్నాడు. యమధర్మరాజు సోదరి పేరు భయ. ఆమెను హేతి వివాహం చేసుకున్నాడు. వారిద్దరి కుమారుడు విద్యుత్కేశుడు. హేతి, విద్యుత్కేశుడు వీరిద్దరి వల్ల రాక్షస జాతి విస్తరించింది, శక్తివంతంగా మారింది. విద్యుత్కేశుడి భార్య సాలం కటంకట. ఆమె యక్షజాతిలో శక్తివంతురాలైన సంధ్య కుమార్తె. విద్యుత్కేశ అతని భార్య సాలకటంకట శక్తివంతుడైన కుమారుడు కోసం పార్వతీ పరమేశ్వరుల కోసం తపస్సు చేశారు. ఆ తపస్సు ఫలితంగా సుకేశ అనే రాక్షస బాలుడు జన్మించాడు. అప్పుడే పార్వతీదేవి రాక్షస స్త్రీలకు ఒక వరం ఇచ్చింది. రాక్షస స్త్రీకి జన్మించిన బిడ్డలు పుట్టిన వెంటనే పెరిగి పెద్దవారయ్యేలా వరమిచ్చింది. ఆ వరం వల్ల సుకేశుడు పుట్టగానే యుక్త వయస్కుడయ్యాడు. రాక్షస జాతిలో సుకేశుడు తిరుగులేని శక్తివంతుడయ్యాడు. అతన్ని గంధర్వులు కూడా గౌరవించేవారు. పైగా సుకేశుడు గొప్ప ఈశ్వర భక్తుడు, తాపసి. ఎలాంటి క్రూరత్వం లేకుండా శాంతంగా ఉండేవాడు. పైగా తపస్సు చేసి సకల సంపదలను, శక్తులను సుకేశుడు పొందాడు. సుకేశుడి వ్యక్తిత్వం చూసి గంధర్వుల్లో గొప్పవాడైన గ్రామణి అనే గంధర్వుడు స్నేహం చేశాడు. గంధర్వుడైన గ్రామణి తన కుమార్తె అయిన దేవతని సుకేశుడికిచ్చి వివాహం చేశాడు. ఆ సుకేశుడికి 3 కుమారులు. వారి పేర్లు మాల్యవంత, సుమాలి, మాలి. తమ తండ్రిలాగే శక్తులు సంపాదించాలని మాల్యవంత, సుమాలి, మాలి 3 బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకి బ్రహ్మ మెచ్చాడు. వరం కోరుకోమన్నాడు. అప్పుడు వారు 3 ఇలా కోరుకున్నారు: మా 3 ముందు ఎలాంటి శత్రువైనా ఓడిపోవాలి. మాకు ఓటమే ఉండకూడదు. అత్యధిక సామర్థ్యంతో, దీర్ఘాయువుతో మేం 3 జీవించాలి. ఆ వరాన్ని అలా వారు 3 కోరుకున్నారు. తథాస్తు అంటూ బ్రహ్మ ఆ వరాలను ఇచ్చాడు. ఓటమి లేని వరం పొందారు కాబట్టి అప్పటి వరకు శాంతంగానే ఉన్న రాక్షస జాతిలో మాల్యవంత, సుమాలి, మాలి కాలం నాటికి అహంకారం పెరిగింది. అది క్రూర స్వభావంగా మారింది. ఆధిపత్య దాహంతో కనిపించిన చిన్న చిన్న ఊళ్లను, అడవులను, రాజ్యాలను ఆక్రమించటం వారు మొదలుపెట్టారు. దేవతలను కూడా ఈ 3 ఓడించారు. ఋషులను బాధ పెట్టడం మొదలుపెట్టారు. మాల్యవంత, సుమాలి, మాలి ఈ 3 ఎలా ఓడించాలో దేవతలకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఈ 3 విశ్వకర్మను ఆహ్వానించారు. ఈ సృష్టిలో ఎక్కడా లేని విధంగా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించివ్వాలని మాల్యవంత, సుమాలి, మాలి విశ్వకర్మను కోరారు. అప్పుడు విశ్వకర్మ వారితో ఇలా అన్నాడు: రాక్షస సోదరులారా, దక్షిణ సముద్ర తీరంలో త్రికూట, సువేల అనే గొప్ప పర్వతాలున్నాయి. ఒకప్పుడు దేవేంద్రుడి కోసం నేను ఆ పర్వతాల మధ్య 30 యోజనాల వెడల్పు, 100 యోజనాల పొడవున్న లంకాపురాన్ని నిర్మించాను. ఆ రాజ్యంలో అడుగడుగునా బంగారు తాపడాలతో ఉన్న భవనాలు కనిపిస్తాయి. ఆ నగరాన్ని మీరు పాలించుకోండి అని విశ్వకర్మ మాల్యవంత, సుమాలి, మాలి రాక్షస సోదరులకు చెప్పాడు. యోజనం అంటే సుమారు 13 కిలోమీటర్లు, 100 యోజనాలు అంటే సుమారు 1300 చదరపు కిలోమీటర్లు. అంత పెద్ద రాజ్యం లంక. ఒక చిన్న దేశమంత ఉంటుంది. సముద్ర మధ్యలో ఉన్న దీవి రాజ్యం లంక. సముద్రం దాటి ఆ రాజ్యాన్ని శత్రువులెవరూ ఆక్రమించలేరు. కనుక రాక్షస రాజ్యాన్ని మాల్యవంత, సుమాలి, మాలి అక్కడ ఏర్పరచుకున్నారు. తమ లక్షలాది మంది రాక్షస వీరులు వారి ప్రజలతో అంతా లంకా దేశానికి చేరుకున్నారు. అలా మాల్యవంత, సుమాలి, మాలి బంగారు లంకకు అధిపతులయ్యారు. అమిత ధనవంతులయ్యారు. వీరి 3కి వివాహాలయ్యాయి. 3 గంధర్వ స్త్రీలు వీరికి భార్యలయ్యారు. మాల్యవంతుడి భార్య పేరు సుందరి. మాల్యవంతుడికి 7 కుమారులు, 1 కుమార్తె. వారి పేర్లు వజ్రముష్టి, విరూపాక్ష, దుర్ముఖ, సుప్తఘ్న,
యజ్ఞకోప, మత్త, ఉన్మత్త. ఇక మాల్యవంతుడి ఒక్క కుమార్తె పేరు అనల. మాల్యవంతుడి తమ్ముడు సుమాలి, అతని భార్య పేరు కేతుమతి. వీరికి 10 మంది కుమారులు, 4 కుమార్తెలు. వారి పేర్లు ప్రహస్త, అకంపన, వికట, కాళికాముఖ, ధూమ్రాక్ష, దండ, సుపార్శ్వ, సంహ్రాతి, ప్రఘస, భాసకర్ణ. ఈ 10 మంది సుమాలి కుమారులు. ఇక సుమాలికి 4 కుమార్తెలు. వారు రాక, పుష్పోత్కట, కైకసి, కుంభినసి. ఇక మాల్యవంత సుమాలి సోదరుడు మాలి. ఈ మాలి భార్య పేరు వసుధ. వీరికి 4 కుమారులు. వారు అనల, అనిల, హర, సంపాతి. వీరు 4 ధర్మబద్ధంగా జీవించారు. వీరే విభీషణుడికి మిత్రులు, అతని మంత్రులు. విభీషణుడు శ్రీరాముణ్ణి ధనుష్కోటిలో శరణు వేడినప్పుడు అతనితో పాటు ఈ మాలి కుమారులు కూడా రామదండులో చేరారు. ఇక మాల్యవంత, సుమాలి, మాలి వీరి కుమారులతో లంకా రాజ్యం పటిష్టంగా మారింది. వీరి బలంతో దేవతలను కూడా వణికించారు. ఆ అహంకారంతో అప్పటి వరకు ధర్మబద్ధంగా ఉన్న రాక్షసులు ధర్మం తప్పారు. సామాన్యులను బాధించటం మొదలుపెట్టారు. స్వర్గలోకం నుంచి దేవతలను తరిమేశారు. స్వర్గలోకాన్ని ఆక్రమించారు. అప్పుడు భయంతో దేవతలు పరమేశ్వరుణ్ణి శరణు వేడారు. అయితే సుకేశుడు జన్మించినప్పుడు పార్వతీ పరమేశ్వర్లే అతనికి వరం ఇచ్చారు. అందువల్ల సుకేశుడి సంతానాన్ని తాను సంహరించలేనని ఈశ్వరుడు చెప్పాడు. విష్ణువును ప్రార్థించాలని మహాదేవుడు దేవతలకు చెప్పాడు. అప్పుడు దేవతలంతా వైకుంఠానికి వెళ్లారు. సుకేశుడు, అతని కుమారుల రాక్షస సైన్యం సృష్టించిన బీభత్సాన్ని దేవతలు విష్ణువుకి చెప్పారు. ఈ విషయం సుకేశుడికి, మాల్యవంతుడి సోదరులకు తెలిసింది. విష్ణువే తమను సంహరిస్తాడని తెలిసి వారంతా భయపడ్డారు. హిరణ్యకశ్యప, హిరణ్యాక్ష, ఇతర గొప్ప గొప్ప రాక్షసులను విష్ణువు తన అవతారాలతో ఎలా సంహరించాడో మాల్యవంతుడి సోదరులకు తెలుసు. అందుకే విష్ణువు అనే మాట వినగానే భయపడ్డారు. దీనంతటికీ కారణం దేవతలే అని మాల్యవంత, సుమాలి, మాలి తమ రాక్షస సైన్యంతో దేవతలపై దండెత్తారు. అప్పుడు దేవతలను రక్షించేందుకు విష్ణువు యుద్ధానికి వచ్చాడు. గరుత్మంతుడి రెక్కల చప్పుడుకే ఎంతోమంది రాక్షసులు చనిపోయారు. విష్ణువు తేజస్సు ముందు రాక్షసులు నిలవలేక పరుగులు తీశారు. కొందరు విష్ణువు తేజస్సును చూడలేక మరణించారు. యుద్ధంలో విష్ణువు తన సుదర్శన చక్రంతో మాలిని సంహరించాడు. అది చూసి రాక్షస సైన్యం వణికిపోయింది. మాల్యవంత, సుమాలి విష్ణువుకు భయపడి తమ సైన్యంతో లంకకు పారిపోయారు. లంకకు వెళ్ళినా విష్ణువు రాక్షస జాతిని వదల్లేదు, విధ్వంసం సృష్టించాడు. ఇక విష్ణు భయంతో మాల్యవంత, సుమాలి తమ రాక్షస జాతిని తీసుకొని పాతాళానికి పారిపోయారు. లంకను వదిలేశారు. అలా లంక ఖాళీ అయిపోయింది. యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మాల్యవంతుడు పాతాళంలో రాక్షస రాజ్యం బాధ్యతలను తన తమ్ముడు సుమాలికి అప్పజెప్పాడు. విష్ణువుకు భయపడి మళ్లీ ఎప్పుడూ భూమి మీదకు గాని లంక వైపు గాని రాక్షసులు రాలేదు. అలా చాలా కాలం పాటు లంకా రాజ్యం ఖాళీగా ఉంది. అందుకే ఆ నగరాన్ని పాలించుకోవచ్చని కుబేరుడికి విశ్రవణుడు చెప్పాడు. రాక్షసులకు సంబంధించిన ఈ చరిత్రను అగస్త్యుడు శ్రీరాముడికి వివరించాడు. ఆ తర్వాత అగస్త్యుడు రావణుడి చరిత్రను చెప్పాడు. సుమాలికి 10 మంది కుమారులు, 4 కుమార్తెలని చెప్పుకున్నాం కదా. వారి పేర్లు మరోసారి తెలుసుకుందాం. సుమాలి కుమారులు ప్రహస్త, అకంపన, వికట, కాళికాముఖ, ధూమ్రాక్ష, దండ, సుపార్శ్వ, సంహ్రాది, ప్రఘస, భాసకర్ణ. వీరంతా ఆ తర్వాత కాలంలో జన్మించిన రావణుడి మేనమామలు. రావణుడి మంత్రులు, సైన్యాధ్యక్షులుగా కూడా ఉన్నారు. ఇక సుమాలికి 4 కుమార్తెలు. వారు రాక, పుష్పోత్కట, కైకసి, కుంభినసి. వీరిలో కైకసి సౌందర్యవతి. సుమాలి కైకసిని అల్లారుముద్దుగా పెంచాడు. ఎప్పుడూ పాతాళంలోనే అంధకారంలో కైకసి ఉండేది. భూలోకం ఎంతో అందమైనదని కైకసి చెలికత్తలు చెప్తుంటే వింటూ ఆమె పెరిగింది. భూలోకానికి తీసుకువెళ్లమని తన తండ్రి సుమాలిని అడుగుతూ ఉండేది. ఒకసారి సుమాలి కైకసిని పాతాళం నుంచి భూలోకంలో ఒక సుందరమైన ప్రాంతానికి తీసుకువెళ్లాడు. భూలోక అందాలను చూసి కైకసి చాలా ఆనందపడింది. భూలోకంలోనే జీవించాలని కోరుకుంది. అప్పుడే ఆకాశ మార్గాన పుష్పక విమానంలో తన తండ్రి విశ్రవణ దగ్గరకు వెళుతున్న కుబేరుణ్ణి సుమాలి, కైకసి ఇద్దరూ చూశారు. అప్పుడు కుబేరుడి గురించి సుమాలి తన కుమార్తెకి ఇలా చెప్పాడు. కైకసి, అదుగో ఆ ఆకాశ మార్గాన పుష్పక విమానంలో రాజఠీవీతో వెళుతున్నవాడే కుబేరుడు. అతను మహర్షి విశ్రవణుడి కుమారుడు. బ్రహ్మవరాలతో అమిత సంపదలకు నాయకుడయ్యాడు.
మనం ఒకప్పుడు రాజభోగాలతో నివసించిన లంకను ఇప్పుడు ఆ కుబేరుడు పాలిస్తున్నాడు. కుబేరుడు లాంటి గొప్ప వారసుడు మన జాతిలో ఉంటే మళ్లీ మనం పాత వైభవాన్ని చూడవచ్చు అని కైకసికి ఆ వైభవాన్ని చూపించి ఆమెలో ఆలోచన కలిగేలా చేశాడు. కుబేరుడు లాంటి శక్తివంతమైన కుమారుడు కావాలంటే ఏం చేయాలి అని కైకసి తన తండ్రిని అడిగింది. అప్పుడు సుమాలి ఇలా చెప్పాడు. కైకసి, ఇప్పుడు ఆ కుబేరుడు వెళుతున్నది తన తండ్రి అయిన విశ్రవణ ఆశ్రమం వైపే. ఇక్కడికి దగ్గరలోనే ఆ ఆశ్రమం ఉంది. విశ్రవణుడు బ్రహ్మదేవుడికి మనవడు. అంతటి శక్తివంతుడు కాబట్టే కుబేరుడు లాంటి కుమారుడు కలిగాడు. నీకు వివాహం చేసుకునే వయసు వచ్చింది. నువ్వు కూడా విశ్రవణుణ్ణి వివాహం చేసుకుంటే లోకాలను శాసించే గొప్ప కుమారులు జన్మిస్తారు అని సుమాలి కైకసికి చెప్పాడు. పాతాళం నుంచి భూలోకానికి వచ్చిన కైకసికి ఈ లోకాన్ని శాసించే కుమారుడు కావాలని కోరుకుంది. తండ్రి సుమాలి చెప్పిన మాటకు అంగీకారం తెలిపింది. విశ్రవణుడి ఆశ్రమం వైపు వెళ్ళింది. సరిగ్గా అసుర సంధ్యవేళ కైకసి విశ్రవణ ఆశ్రమంలో అడుగుపెట్టింది. విశ్రవణుడు ధ్యానం చేసుకుంటున్నాడు. అతని ముందు కైకసి నిల్చుంది. అత్యంత సౌందర్యవతి అయిన కైకసిని విశ్రవణుడు చూశాడు. బ్రహ్మజ్ఞాని కనుక కైకసి వచ్చిన విషయం అతనికి తెలుసు. అయినా కైకసిని వివరాలడిగాడు. అప్పుడు కైకసి ఇలా చెప్పింది. మహర్షి, నా పేరు కైకసి. నేను రాక్షసరాజు సుమాలి కుమార్తెను. మిమ్మల్ని వివాహం చేసుకొని అమిత శక్తివంతులైన కుమారులకు జన్మనివ్వాలన్న కోరికతో వచ్చాను అని తన అభిప్రాయాన్ని కైకసి సూటిగా చెప్పింది. అప్పుడు విశ్రవణుడు ఇలా అన్నాడు. కైకసి, నేను నిన్ను వివాహం చేసుకుంటాను. కాని నువ్వు వచ్చిన సమయం అసురులు ఉదయించే సమయం కనుక నీకు జన్మించే కుమారులు ఎలాంటివారో చెప్తాను విను. నీకు భయంకర రూపం కలిగినవారు, భయంకర ఆకారం కలిగినవారు, క్రూర మనస్తత్వం ఉన్న కుమారులు జన్మిస్తారు. ఆ మాటలు విన్న కైకసి కనీసం ఒక్క ధర్మాత్ముడైనా జన్మించేలా వరమివ్వాలని కోరింది. అప్పుడు చివరి కుమారుడు ధర్మాత్ముడిగా జన్మిస్తాడని కైకసికి విశ్రవణుడు వరమిచ్చాడు. అలా విశ్రవణ కైకసిల వివాహం జరిగింది. కొన్నాళ్లకు ప్రకృతి భయంకరంగా మారిన ఒక ప్రళయ సమయంలో కైకసి తన తొలి బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ ఏడుపే చాలా భయంకరంగా ఉంది. పుట్టిన బిడ్డకు 10 తలలున్నాయి. పెద్ద కోరలు, ఎర్రని పెదాలు, 20 చేతులు, పెద్ద జుత్తు, నల్లనివాడుగా జన్మించాడు. ఆ బిడ్డను చూసి విశ్రవణ ఆశ్రమంలో అందరూ భయపడ్డారు. విశ్రవణ ఈ బిడ్డను చూసి 10 కంఠాలతో జన్మించాడు కాబట్టి ఇతను దశగ్రీవ అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాడని కైకసికి చెప్పాడు. అలా దశగ్రీవుడు జన్మించాడు. ఆ దశగ్రీవుడు దశకంఠుడే రావణుడు. మరికొన్నాళ్లకు కైకసి మరో భయంకరమైన బిడ్డకు జన్మనిచ్చింది. లోకంలో అతన్ని మించిన శరీరంతో ఉన్నవాడు మరొకడుండడని, ఇతను ఘోర రాక్షసుడవుతాడని విశ్రవణుడు కైకసితో చెప్పాడు. ఆ బిడ్డ చెవులు పెద్ద పెద్ద కుండలంతా ఉన్నాయి. కుండలను కుంభం అంటారు, చెవులను కర్ణాలు అంటారు. అందుకే అతనికి కుంభకర్ణ అని విశ్రవణుడు పేరు పెట్టాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు వికృతమైన ముఖంతో ఒక ఆడబిడ్డకు కైకసి జన్మనిచ్చింది. ఆ బిడ్డకు చురకత్తుల్లాంటి గోళ్లున్నాయి. గోళ్లను నఖములు అంటారు. చురకత్తుల్లాంటి గోళ్లున్న ఆ ఆడబిడ్డకు శూర్పణఖ అని విశ్రవణుడు పేరు పెట్టాడు. కాని ఆమెకు అందంగా మారే వరాన్ని కైకసి శూర్పణఖకు ఇచ్చింది. అందువల్ల ఆమె కోరుకున్నప్పుడు అందంగా మారగలదు. అందమైన కళ్ళున్న శూర్పణఖకు కైకసి ముద్దుగా పెట్టుకున్న పేరు మీనాక్షి. ఇక చివరగా ప్రశాంత వదనంతో, ఒక నిర్మలమైన చిరునవ్వుతో కైకసికి మరో మగబిడ్డ జన్మించాడు. రాక్షస జాతిలో జన్మించిన భీషణమైన ముఖంతో కాకుండా ప్రశాంత వదనంతో జన్మించిన ధర్మాత్ముడైన బిడ్డకు విభీషణ అని విశ్రవణుడు పేరు పెట్టాడు. ఇలా దశగ్రీవ, కుంభకర్ణ, శూర్పణఖ, విభీషణ 4 బిడ్డలు కైకసికి జన్మించారు. రాక్షస స్త్రీలకు పార్వతీదేవి ఇచ్చిన వరం వల్ల దశగ్రీవ, కుంభకర్ణ, శూర్పణఖ, విభీషణ అందరూ పుట్టిన వెంటనే యవ్వనంలోకి వచ్చారు. దశగ్రీవ, కుంభకర్ణులు విశ్రవణాశ్రమం చుట్టూ ఉన్న అడవుల్లో తిరుగుతూ అక్కడి మహర్షులను, ఇతర జీవులను నానా ఇబ్బందులు పెట్టేవారు. కనిపించిన జీవులను భక్షిస్తూ ఉండేవారు. కుంభకర్ణుడు నరమాంస భక్షణం చేసేవాడు. ఇలా వారిద్దరి రాక్షసత్వానికి భయపడి అక్కడి మహర్షులు విశ్రవణ ఆశ్రమం వదిలి వెళ్ళిపోయారు. భవిష్యత్తు విశ్రవణుడికి తెలుసు కాబట్టి దశగ్రీవ, కుంభకర్ణులను ఎప్పుడూ నియంత్రించలేదు. కాని అన్ని వేదాలను బిడ్డలకు నేర్పాడు.
చిన్నప్పటినుంచి ధర్మాత్ముడైన విభీషణుడు మాత్రం విశ్రవణుడి దగ్గర తపస్సు ధ్యానం నేర్చుకొని ఆధ్యాత్మిక జీవనం సాగించేవాడు. కొంతకాలానికి తన తండ్రి విశ్రవణుణ్ణి దర్శించేందుకు కుబేరుడు పుష్పక విమానంలో వచ్చాడు. కుబేరుడి వైభవాన్ని చూసి కైకసి అసూయపడింది. దశగ్రీవుడి దగ్గరకు కైకసి వెళ్ళి ఇలా చెప్పింది: కుమార దశగ్రీవ, ఆ కుబేరుడి వైభోగాన్ని చూడు, అతని తేజస్సు చూడు. నీకు అతను అన్న అవుతాడు. అయినా అతనెంత వైభవంగా ఉన్నాడో నువ్వు ఎలా ఉన్నావో పోల్చి చూసుకో. నువ్వు కూడా కుబేరుళ్లా గొప్పవాడివి కావాలన్నది నా కోరిక. ఆ మాట వినగానే దశగ్రీవుడు కుబేరుడి కన్నా గొప్పవాణ్ణవుతానని తన తల్లికి ప్రతిజ్ఞ చేశాడు. కుబేరుడి వైభోగానికి కారణం తపస్సు కనుక కుబేరుడి కన్నా ఘోర తపస్సు చేసి శక్తులు సంపాదించాలని దశగ్రీవుడు, కుంభకర్ణుడు అనుకున్నారు. వారితో పాటు విభీషణుడు కూడా తపస్సు చేసేందుకు వెళ్ళాడు. గోకర్ణ అనే పవిత్ర క్షేత్రం దగ్గరకు వెళ్ళి ముగ్గురు సోదరులు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేశారు. దశగ్రీవుడు తన ఒక్కో తలను హోమాగ్నిలో వేస్తూ ఘోరమైన తపస్సు చేశాడు. అలా 9 శిరస్సులు హోమంలో వేయడం పూర్తయింది. అయినా బ్రహ్మ ప్రత్యక్షం కాలేదు. చివరికి 10వ తలను కూడా ఖండించుకొని ప్రాణార్పణ చేసేందుకు దశగ్రీవుడు సిద్ధమయ్యాడు. అప్పుడు ఆ సోదరుల తపస్సుకు మెచ్చి బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు. దశగ్రీవుడు తపస్సును మెచ్చుకున్న బ్రహ్మదేవుడు వరాలు కోరుకోమన్నాడు. దశగ్రీవుడు మరణం లేకుండా వరం కోరుకున్నాడు. ఈ సృష్టిలో ఎవ్వరైనా ఏదో ఒక సమయంలో మరణించాల్సిందేనని, ఆ వరం ఇచ్చే శక్తి తనకు కూడా లేదని బ్రహ్మ అన్నాడు. అప్పుడు దశగ్రీవుడు ఇలా వరం కోరుకున్నాడు: ఓ ప్రజాపతి, అయితే విను. పక్షులు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, దేవతలు, ఈ జాతుల్లో ఏ జాతి చేతుల్లోనూ నాకు మరణం ఉండకూడదు. ఇక మానవజాతి అంటావా, వారు నాకు గడ్డి పరకతో సమానం. ఇలా వరాన్నివ్వు అని దశగ్రీవుడు బ్రహ్మను కోరాడు. బ్రహ్మ తథాస్తు అన్నాడు. ఆ తర్వాత దశగ్రీవుడు కోల్పోయిన 9 తలలను బ్రహ్మ తిరిగి వచ్చేలా చేశాడు. అలాగే దశగ్రీవుడు తపస్సును మెచ్చిన బ్రహ్మ మరో వరాన్ని కూడా ఇచ్చాడు. ఎప్పుడు ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారే కామరూప విద్యను దశగ్రీవుడికి బ్రహ్మ అనుగ్రహించాడు. మళ్లీ 10 తలలతో దశగ్రీవుడు అమిత బలవంతుడయ్యాడు. బ్రహ్మకు నమస్కరించాడు. ఆ తర్వాత విభీషణుణ్ణి బ్రహ్మ వరం కోరుకోమన్నాడు. అప్పుడు విభీషణుడు ఇలా వరం కోరాడు: బ్రహ్మదేవా, ఎలాంటి ఆపదల్లో ఉన్నా, ప్రాణమే పోయే స్థితిలో ఉన్నా నా బుద్ధి ధర్మం వైపే స్థిరంగా ఉండేలా వరం ప్రసాదించు. అలాగే కోరిన వెంటనే వచ్చేలా నాకు బ్రహ్మాస్త్రాన్ని అనుగ్రహించు అని విభీషణుడు బ్రహ్మను వరం కోరాడు. బ్రహ్మ ఆనందంతో తథాస్తు అన్నాడు. అంతేకాదు, విభీషణుడు కోరిన ధర్మబద్ధమైన వరానికి బ్రహ్మ ఆనందించాడు. చిరంజీవిగా ఎన్నో యుగాలు జీవిస్తావని విభీషణుడికి బ్రహ్మ వరమిచ్చాడు. అలా విభీషణుడు చిరంజీవి అయ్యాడు. ఇక బ్రహ్మ కుంభకర్ణుణ్ణి చూశాడు. వెంటనే దేవతలు అదృశ్య రూపంలో బ్రహ్మ దగ్గరకు వచ్చారు. కుంభకర్ణుడికి పొరపాటున కూడా వరాలివ్వద్దని, అతను దేవతలను కూడా భక్షించి కడుపు నింపుకుంటాడని బ్రహ్మను వేడుకున్నారు. ఇప్పటికే నందనవనంలో 7 అప్సరసలను, మహేంద్రుడి 10 మంది అనుచరులను, ఋషులను, ఎంతోమంది మానవులను కుంభకర్ణుడు భక్షించిన విషయాన్ని దేవతలు బ్రహ్మకు వివరించారు. ఇక వరాలు పొందితే ఇతను లోకకంటకుడవుతాడని భయపడ్డారు. అప్పుడు బ్రహ్మ కుంభకర్ణుడి చుట్టూ మాయామోహాన్ని సృష్టించాడు. అతనే వరం కోరుకుంటున్నాడో అతనికే తెలియని మోహంలో కుంభకర్ణుడున్నాడు. ఆ తర్వాత బ్రహ్మ సరస్వతీదేవిని తలుచుకున్నాడు. సరస్వతీదేవితో బ్రహ్మ ఇలా అన్నాడు: వాణి, ఈ కుంభకర్ణుడు ఏ వరం కోరినా అది దేవతలకు అనుకూలంగా ఉండేటట్టు, అతనికి వ్యతిరేకంగా ఉండేట్టు అతని వాక్కును మార్చు అని బ్రహ్మ సరస్వతీదేవిని కోరాడు. వెంటనే సరస్వతీదేవి కుంభకర్ణుడి నాలుకపై సూక్ష్మ రూపంలో చేరి మాయను సృష్టించింది. అప్పుడు బ్రహ్మ కుంభకర్ణుణ్ణి పిలిచి వరం కోరుకోమన్నాడు. మాయామోహంలో ఉన్న కుంభకర్ణుడు ఇలా అన్నాడు: బ్రహ్మదేవా, నాకు ఒక్కటే వరం, నా జీవిత పర్యంతం నిద్రించాలని కోరుకుంటున్నాను అని వరం కోరుకున్నాడు. జీవితాంతం నిర్దయగా ఉండాలన్న కోరికను కుంభకర్ణుడు చెప్పాలనుకున్నాడు. కాని వాక్ స్థానంలో సరస్వతీదేవి మాయ వల్ల నిర్దయ అనే మాట తడబడి నిద్దురగా మారింది. మాయ తొలగకముందే కుంభకర్ణుడి నిద్రావరానికి బ్రహ్మ తథాస్తు అన్నాడు. బ్రహ్మ మాయమయ్యాడు. వెంటనే మాయ వీడింది. తానొకటి కోరాలనుకుంటే ఇంకోటి కోరి తపస్సు వృధా అయిందని కుంభకర్ణుడు దుఃఖించాడు. అతన్ని దశగ్రీవ, విభీషణ ఓదార్చారు.
వరాలు పొందిన ఆనందంలో దశగ్రీవుడు అతని సోదరులను తీసుకుని శ్లేష్మాతక వనం అనే ఒక అడవికి వెళ్లారు. అక్కడే చాలా కాలం నివసించారు. తన వారసులు గొప్ప గొప్ప వరాలు పొందారని తెలిసి పాతాళంలో ఉన్న సుమాలి తన మనవలైన దశగ్రీవ, కుంభకర్ణ, విభీషణ ఉన్న చోటికి వచ్చాడు. మనవళ్లను కలిశాడు. సుమాలితో పాటు అతని మంత్రులు, బంధువులు అయిన మారీచ, ప్రహస్త, విరూపాక్ష, మహోదరులు కూడా రావణ, కుంభకర్ణ, విభీషణుల్లో ఉన్న అడవికి వచ్చి అభినందించారు. అప్పుడు సుమాలి దశగ్రీవుడైన రావణుడితో ఇలా అన్నాడు: దశగ్రీవ, కఠోర తపస్సుతో బ్రహ్మ వరాలు పొందావు. ఇప్పుడిక భయం లేదు. ఇన్నాళ్ళు విష్ణువుకు భయపడి మన రాక్షసులంతా పాతాళంలో దాక్కున్నారు. మన రాజ్యమైన లంకను కుబేరుడు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్లీ మనం మన లంకను సాధించాలి. ఆ లంకకు నువ్వు అధిపతివి కావాలి. రాక్షస చక్రవర్తిగా మళ్లీ మన జాతిని ఉద్ధరించే శక్తి నీకే ఉంది అన్నాడు. అప్పుడు దశగ్రీవుడు తన తాత సుమాలితో ఇలా అన్నాడు: మాతామహా సుమాలి, నువ్వు చెప్పింది నిజమే. కాని కుబేరుడు నాకు అన్నా. చూస్తూ చూస్తూ అతనికి అపకారం చేసి నా తండ్రిని బాధపెట్టలేను ఇలా రావణుడన్నాడు. ఆ మాట విని అప్పటికి సుమాలి ఏమీ మాట్లాడలేదు. సమయం వచ్చినప్పుడు రావణుడితో వివరంగా అన్ని చెప్పవచ్చు అనుకున్నాడు. అలా సుమాలితో కలిసి రావణ, కుంభకర్ణ, విభీషణ సోదరులు పాతాళ లోకానికి చేరుకున్నారు. వారికి అక్కడ ఘన స్వాగతం లభించింది. కొన్నాళ్లు వారు ముగ్గురు అక్కడే ఉన్నారు. అప్పుడు సుమాలి ప్రహస్తుణ్ణి రావణుడి దగ్గరకు పంపాడు. ఎలాగైనా లంకపై యుద్ధం చేసేలా రావణుడిని ప్రేరేపించమన్నాడు. అప్పుడు ప్రహస్తుడు రావణుడి దగ్గరకు వెళ్లి ఇలా చెప్పాడు: దశగ్రీవ, కుబేరుడు నీకు సోదరుడే. కాని వీరులకు, శూరులకు సోదర ప్రేమ ఉండకూడదు. రాజ్యాధిపత్యం కోసం సురలు, అసురులు అందరూ తమ సోదరులతో పోరాడినవారే. ఇప్పుడు లంకను మనం సాధించకపోతే ఇక రాక్షస జాతికి ఉనికే ఉండదు. ఇలా ప్రహస్తుడు రావణుడిలో కుబేరుడిపై శత్రుత్వాన్ని పెంచాడు. లంకపై యుద్ధానికి రావణుడు సిద్ధమయ్యాడు. ముందుగా కుబేరుడితో మాట్లాడి చూద్దామని అనుకున్నాడు. రాక్షస సేనతో లంకను ఆనుకుని ఉన్న త్రికూట పర్వతంపైకి రావణుడు చేరుకున్నాడు. వైభవంగా బంగారు కాంతులతో వెలిగిపోతున్న లంకను చూసి రావణుడు ఆశ్చర్యపోయాడు. లంకను ఆక్రమించాలని ఆ క్షణమే అనుకున్నాడు. అయినా ముందుగా తమ మంత్రి అయిన ప్రహస్తుణ్ణి రాయబారిగా కుబేరుడు దగ్గరకు పంపించాడు. ఇలా చెప్పమన్నాడు: ప్రహస్త, ఒకప్పుడు రాక్షసుల నగరమైన ఈ లంకను తిరిగి తమకివ్వాల్సిందిగా మర్యాదపూర్వకంగానే కుబేరుణ్ణి అడుగు. అతను చెప్పే సమాధానం బట్టి ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. రావణుడి మాటతో ప్రహస్తుడు లంకానగర బంగారు సింహాసనంపై ఉన్న కుబేరుడి దగ్గరకు వెళ్లాడు. రావణుడు చెప్పమన్నట్లే ప్రహస్తుడు చెప్పాడు. ఒకప్పటి తమ రాజ్యమైన లంకను తిరిగి రాక్షసులకప్పజెప్పాలని ప్రహస్తుడు కోరాడు. అప్పుడు కుబేరుడు ప్రహస్తుడితో ఇలా చెప్పాడు: ప్రహస్త, నేను ఈ లంకా నగరానికి వచ్చినప్పుడు రాక్షసులెవ్వరూ లేరు. ఖాళీగా ఉన్న లంకలో నేను ఈ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేశాను. నేను ఈ లంకను ఆక్రమించలేదు. అయినా దశగ్రీవుడు నా సోదరుడు. అతనిలో ఉన్నది నా తండ్రి రక్తమే. అందుకే ఈ లంకను నాతో పాటే అతన్ని కూడా అనుభవించమని చెప్పు. మేమిద్దరం కలిసే లంకను పాలిస్తాం. మీరందరూ కూడా ఇక్కడే ఉండవచ్చు ప్రహస్త. ఇది నా మాటగా దశగ్రీవుడికి చెప్పు అని కుబేరుడు చాలా మర్యాదపూర్వకంగా చెప్పాడు. ఆ తర్వాత ప్రహస్తుడు రావణుడి దగ్గరకు వెళ్లి ఈ మాట చెప్పాడు. రావణుడు కూడా ఆలోచనలో పడ్డాడు. ఆ తర్వాత కుబేరుడు కూడా రావణుడు ఏం చేస్తాడో అని భయపడ్డాడు. ఎందుకైనా మంచిదని కుబేరుడు తన తండ్రి విశ్రవణ ఆశ్రమానికి వెళ్లి కలిశాడు. రావణుడు తన దూతను పంపడం, లంకను అడగడం, ఇలా జరిగిన విషయాలన్నీ తండ్రికి కుబేరుడు చెప్పాడు. అప్పుడు విశ్రవణుడు కుబేరుడితో ఇలా చెప్పాడు: కుబేరా, దశగ్రీవుడితో ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ప్రమాదమే. పైగా బ్రహ్మ వరాలు పొందిన అతనికి ఎవరి చేతుల్లోనూ మరణం లేదు. అతను ఎంతటి ఘోర రాక్షసుడో నాకు తెలుసు. అతనితో రాయబారాలు పనిచేయవు. ఎప్పుడు ఏ ఘోరం తలపెడతాడో చెప్పడం కష్టం. కనుక నువ్వు లంకను ఖాళీ చేసి వెళ్ళటం అన్ని విధాలా మంచిది. నీ ప్రజలతో కలిసి నువ్వు కైలాసపర్వత ప్రాంతంలో ఒక దివ్య నగరాన్ని నిర్మించుకో. కైలాసపర్వత ప్రాంతంలో మందాకిని నదీ తీరాన ఉన్న అలకాపురి ప్రాంతం నీ రాజ్యానికి అనువైన ప్రదేశం. అక్కడే నీ పాలన సాగించు అని చెప్పాడు. తండ్రి సలహాతో కుబేరుడు లంకను ఖాళీ చేశాడు. విశ్రవణుడు చెప్పినట్టే కైలాసపర్వత ప్రాంతంలో అలకాపురి పేరుతోనే అద్భుతమైన నగరాన్ని సృష్టించి అక్కడికి వెళ్లిపోయాడు. ఈ విషయం తెలిసిన సుమాలి, ప్రహస్త, మిగిలిన రాక్షసులందరూ ఆనందించారు. యుద్ధం లేకుండానే తమ లక్ష్యం నెరవేరిందని సంబరాలు చేసుకున్నారు.
దశగ్రీవుడికి భయపడే కుబేరుడు వెళ్ళిపోయాడని సుమాలి సంతోషించాడు. వెంటనే రావణుడితో కలిసి ఎక్కడెక్కడో ఉన్న రాక్షస సైన్యాలన్నీ లంకానగరానికి వెళ్ళాయి. అప్పటికే అన్ని సౌకర్యాలను కుబేరుడు అద్భుతంగా అభివృద్ధి చేశాడు. అలాంటి అద్భుత నగరంలోకి రావణ సైన్యం ప్రవేశించింది. లంకా రాజ్యానికి రావణుడు చక్రవర్తి అయ్యాడు. అలా లంకా నగరంలో రావణుడి పాలన సాగుతోంది. అప్పటికి రావణుడి సోదరులకు వివాహాలు కాలేదు కనుక ముందు అందరికీ వివాహాలు చేయాలని రావణుడు అనుకున్నాడు. ముందుగా తన సోదరి అయిన శూర్పణఖకు వివాహం చేశాడు. రావణుడి సైన్యంలో శక్తివంతమైన కాలకేయుల రాజు విద్యుజ్జిహ్వతో శూర్పణఖకు వివాహం చేశాడు. ఆ తర్వాత ఒకసారి రావణుడు ఒక అడవిలో విహారానికి వెళ్ళాడు. అప్పుడు అదే అడవిలో మాయాసురుడు కనిపించాడు. అతనితో పాటు అతని కుమార్తె మండోదరి కూడా ఉంది. వారిద్దరిని చూసిన రావణుడు వారి వివరాలు తెలుసుకున్నాడు. అప్పుడు మయుడు అతని కథంతా చెప్పాడు. నాయనా దశగ్రీవ, నేను మయుడిని, కశ్యపుడి భార్యల్లో రెండో భార్య అయిన దితి కుమారుణ్ణి, దైత్యుడిని. అప్సరసల్లో హేమ అనే అప్సరస ఉంది. దేవతలే దగ్గరుండి ఆ హేమతో నాకు వివాహం జరిపించారు. మా ఇద్దరికీ జన్మించిన కుమార్తె ఈ మండోదరి. నాకు 2 కుమారులు కూడా ఉన్నారు. వారి పేర్లు మాయావి, దుందుభి. కొన్నాళ్లకు అకస్మాత్తుగా నా భార్య హేమ అదృశ్యమైంది. చాలా కాలం కోసం ఆమెను వెతికాను, కానీ కనపడలేదు. ఆ తర్వాత ఆమె మళ్లీ దేవలోకానికి వెళ్ళిపోయిందని తెలిసిందే. ఇక యవ్వనానికి వచ్చిన నా కుమార్తె మండోదరికి తగిన వరుడు కోసం వెతుకుతూ ఇలా తిరుగుతున్నాను అని మయుడు అన్ని వివరాలు చెప్పాడు. అప్పుడు రావణుడు కూడా తన గురించి అన్ని వివరాలు చెప్పాడు. బ్రహ్మర్షి అయిన పులస్త్యుడి మనవడు, విశ్రవణుడి కుమారుడే దశగ్రీవుడు అని తెలిసి మయుడు సంతోషించాడు. తన కుమార్తెకు ఇంతకన్నా మంచి వరుడు దొరకడని అనుకున్నాడు. తన కుమార్తెను వివాహం చేసుకోమని మయుడు రావణుణ్ణి కోరాడు. అందుకు రావణుడు అంగీకరించాడు. అదే అరణ్యంలో రావణ మండోదరిల వివాహం జరిగింది. తన కుమార్తెను వివాహం చేసుకున్నందుకు మయుడు సంతోషించాడు. యుద్ధంలో ఎంతటి వీరుణ్ణైనా దిగ్బంధించే శక్తి అస్త్రాన్ని రావణుడికి మయుడు ఇచ్చాడు. ఆ అస్త్రాన్నే యుద్ధంలో రావణుడు లక్ష్మణుడిపై ప్రయోగించాడు. అలా రావణ మండోదరిల వివాహం జరిగింది. వారిద్దరూ లంకకు వెళ్లారు. రావణుడి పట్టమహిషి మండోదరి. ఇక తన వివాహం జరిగింది కాబట్టి కుంభకర్ణ, విభీషణులకు కూడా వివాహం ఏర్పాట్లను రావణుడు చేశాడు. వైరోచన అనే దానవరాజు కుమార్తె వజ్రజ్వాల. ఆమెతో కుంభకర్ణుడి వివాహం జరిగింది. గంధర్వరాజుల్లో ప్రఖ్యాతి చెందినవాడు శైలూష. అతని కుమార్తె శరమ. ఆ శరమను విభీషణుడు వివాహం చేసుకున్నాడు. అలా రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణఖ అందరి వివాహాలు జరిగాయి. కొన్నాళ్లకు రావణ మండోదరులకు మేఘనాథుడు జన్మించాడు. అతను ఇంద్రుణ్ణి జయించాడు. ఇంద్రుణ్ణి జయించటం వల్లే మేఘనాథుడికి ఇంద్రజిత్ అనే పేరు వచ్చింది. ఆ పేరుతోనే మేఘనాథుడు ప్రఖ్యాతి చెందాడు. ఇతను జన్మించినప్పుడు దిక్కులు పిక్కటిల్లేలా మేఘాలు పెద్ద పెద్ద శబ్దాలు చేశాయి. ఆ శబ్దానికి లంకానగరం అదిరిపడింది. అందుకే అతనికి రావణుడు మేఘనాథ అని పేరు పెట్టాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు కుంభకర్ణుడిపై బ్రహ్మ ఇచ్చిన వరం లాంటి శాపం పనిచేయడం మొదలుపెట్టింది. నిల్చున్నవాడు నిల్చున్నట్లే కుంభకర్ణుడు నిద్రపోయేవాడు. తన కోసం ఒక నిద్రాభవనాన్ని కట్టించమని కుంభకర్ణుడు రావణుణ్ణి కోరాడు. లంకలోని అతిపెద్ద భవనాన్ని కుంభకర్ణుడి నిద్ర కోసం రావణుడు కట్టించాడు. కుంభకర్ణుడు ఎత్తు ఒక పెద్ద పర్వతమంత ఉంటుంది. అందుకే అతని శరీరానికి సరిపోయేలా ఒక చిన్నపాటి ఊరంత భవనాన్ని రావణుడు కట్టించాడు. అప్పటినుంచి కుంభకర్ణుడు అక్కడే నిద్రించేవాడు. ఇలా రావణుడు, అతని సోదరుల వివాహాలు జరిగాయి. ఇక ఆ తర్వాత రావణుడు తన రాక్షస శక్తిని చూపించాడు. రాజ్యాలను ఆక్రమించటం మొదలుపెట్టాడు. లంకలో తన రాక్షస సైన్యం అంతటినీ రావణుడు విస్తరించాడు. ఆ తర్వాత రావణుడి రాజ్యకాంక్ష హద్దులు దాటింది. బ్రహ్మ ఇచ్చిన వరగర్వం పెరిగింది. ఆ వరగర్వంతో కనిపించిన రాజ్యాలన్నీ ఆక్రమించటం మొదలుపెట్టాడు. దేవతలను, ఋషులను బాధలు పెట్టడం మొదలుపెట్టాడు. దేవలోకంలో ఉన్న నందనవనం సహా ఉద్యానవనాలన్నింటినీ నాశనం చేశాడు. అక్కడ విహరించే దేవకన్యలను బలవంతంగా తెచ్చి లంకలో పడేశాడు. ఇదంతా చూసి కుబేరుడు రావణుడికి హితం చెప్పాలని చూశాడు. ఎందుకంటే రావణుడు చేసిన పనుల వల్ల విశ్రవణ వంశానికే మచ్చ వస్తుంది. ఆ భయంతోనే కుబేరుడు ఒక దూతను రావణుడి దగ్గరకు పంపాడు.
అంతకుముందు వరకు కుబేరుడు ఆ పరమేశ్వరుడి తపస్సులో ఉన్నాడు. కుబేరుడు తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. దివ్యమైన సౌందర్యంతో ఉన్న పార్వతీదేవిని కుబేరుడు తన ఎడమ కంటితో ఎక్కువగా చూశాడు. పార్వతీదేవి దివ్య తేజస్సు ఆ కంటిని దహించివేసింది. ఆ కంటి పొర పచ్చగా మారిపోయింది. ఆ తర్వాత మళ్లీ కుబేరుడు ఘోర తపస్సు చేశాడు. అప్పుడు ప్రత్యక్షమైన పార్వతీ పరమేశ్వరులు కుబేరుడి తపస్సును మెచ్చుకున్నారు. కుబేరుడికి తన స్నేహితుడిగా ఉండే వరాన్ని శివుడిచ్చాడు. కుబేరుడి ఎడమ కన్ను పచ్చగా మారింది కాబట్టి అప్పటినుంచి కుబేరుడు ఏకాక్షి పింగళి అనే పేరుతో ప్రఖ్యాతి చెందాడు. ఆ పేరుతో కుబేరుణ్ణి శివుడే పిలిచాడు. కుబేరుడు ఈ తపస్సు చేసిన సమయంలోనే రావణుడు భూలోకంతో పాటు ఇతర లోకాలపై దాడులు చేశాడు. ఆ దాడుల గురించి విని తన వంశానికి కళంకం తెస్తున్నాడన్న బాధతో కుబేరుడు తన దూతను రావణుడి దగ్గరకు పంపి మంచి చెప్పమన్నాడు. ఆ దూత రావణుడి దగ్గరకు వెళ్ళి ఇలాంటి పాపకార్యాలు మానుకోవాలని కుబేరుడి మాటగా చెప్పాడు. ఆ మాట చెప్పిన వెంటనే రావణుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇన్నాళ్ళు సోదరుడు అనే గౌరవంతో అతన్ని చంపలేదని, నాకే నీతులు చెప్పే ఆ కుబేరుడు ఈ క్షణం నుంచే నాకు శత్రువని ఆ దూతకు చెప్పాడు. అంతేకాదు, ఆ దూతను కూడా సంహరించి తన రాక్షసులకు ఆహారంగా పడేశాడు. ఆ క్షణమే కుబేరలోకంతో పాటు ముల్లోకాలను గెలవాలని రావణుడు నిర్ణయించుకున్నాడు. ముందుగా కుబేరుడిపైనే యుద్ధానికి వెళ్ళాడు. రావణుడు తన రాక్షస మంత్రులు సైన్యాధిపతులతో కుబేరుడి రాజ్యమైన అలకాపురికి వెళ్ళాడు. కుబేరుడు యక్షులకు అధిపతి. ఆ యక్ష సైన్యానికి రావణ సైన్యానికి ఘోర యుద్ధం జరిగింది. రావణుడి సైన్యం ముందు యక్షులు నిలవలేకపోయారు. యక్షులు ఎన్నో ఆయుధాలతో రావణుడిపై దాడి చేశారు. కాని బ్రహ్మవరం వల్ల అతడికి చిన్న గాయం కూడా కాలేదు. అలా కుబేరుడు ఓడిపోయాడు. అప్పుడే రావణుడు సృష్టిలో ఎవరి దగ్గర లేని కుబేరుడి పుష్పక విమానాన్ని అపహరించాడు. ఆ పుష్పకం కుబేరుడి వాహనం. మనసులో తలుచుకోగానే ఎక్కడికైనా తీసుకువెళ్లగల అద్భుత విమానం పుష్పకం. కుబేరుణ్ణి గెలిచిన విజయ గర్వంతో రావణుడు అతని అనుచరులు పుష్పక విమానం ఎక్కారు. గగన మార్గంలో అలకాపురి దాటారు. కైలాస పర్వతం పక్కనే అలకాపురి ఉంది. కైలాస మార్గంలో ఉన్న శరవణవనం నుంచి రావణుడు పుష్పక విమానంలో ప్రయాణిస్తున్నాడు. ఆ దారిలో ఒకచోట పుష్పక విమానం కదలకుండా నిలిచిపోయింది. రావణుడు ఎన్నోసార్లు మనసులో గమ్యాన్ని తలుచుకున్నాడు. అయినా పుష్పకం కదల్లేదు. రావణుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు శివుని సేవకుడైన నందీశ్వరుడు రావణుడి విమానం ముందు ప్రత్యక్షమయ్యాడు. నందీశ్వరుడు రావణుడితో ఇలా అన్నాడు: దశగ్రీవ, ఇక్కడ్నుంచి వెంటనే వెనక్కు వెళ్ళిపో. ఈ పర్వతం పార్వతీ పరమేశ్వరుల ఏకాంత ప్రదేశం. పక్షులు, నాగులు, యక్షులు, దేవతలు, గంధర్వులు, రాక్షసులు, ఏ ఇతర ప్రాణి అయినా సరే ఈ ప్రాంతంలో సంచరించటం నిషిద్ధం. ఇది శివాజ్ఞ. అందుకే వెంటనే వెనక్కు వెళ్ళు, లేదంటే శివుడి ఆగ్రహానికి బలవుతావు అని నంది రావణుణ్ణి హెచ్చరించాడు. నందీశ్వరుడి మాటలకు అహంకారి అయిన రావణుడు ఆగ్రహించాడు. రావణుడు గర్వంతో ఇలా అన్నాడు: ఎవరా శివుడు? నేనే ఈ ముల్లోకాలను శాసించగల శక్తివంతుణ్ణి. ఓరి నంది, నువ్వు చూడడానికి వానరంలా ఉన్నావు. నువ్వా నన్ను హెచ్చరిస్తున్నావు? ఎంత ధైర్యం అని రావణుడు ఇష్టం వచ్చినట్లు మాటలు తూలాడు. నందీశ్వరుడిని కోతిముఖం వాడా అని అవమానించాడు. అప్పుడు నంది రావణుణ్ణి ఇలా శపించాడు: ఓరి దశగ్రీవ, అహంకారంతో నువ్వు అంధుడివయ్యావు. నన్ను వానరం అన్నావు కదా, చూస్తుండు, ఆ కోతులే నీ కొంప ముంచేస్తాయి. పరాక్రమంలో సాటిలేని వానర వీరులు నిన్ను సర్వనాశనం చేస్తారు అని నంది రావణుణ్ణి శపించాడు. అప్పుడు కూడా రావణుడు నంది మాటలను పట్టించుకోకుండా పరమేశ్వరుడు కొలువున్న పర్వతం వైపు వెళ్ళాడు. నా దారికి అడ్డొచ్చిన ఈ పర్వతాన్ని నేను పెకలించి అవతల పడేస్తాను చూడు అని నందిని రావణుడు హెచ్చరించాడు. తన శరీరాన్ని అమాంతం పెంచి ఆ శివపార్వతులు కొలువైన కైలాస పర్వతాన్ని పెకలించేందుకు తన భుజ బలాన్ని ప్రదర్శించాడు. రావణుడి భుజబలానికి ఆ పర్వతం కంపించింది. ఈ విషయం చిద్విలాసుడైన శివుడికి తెలియంది కాదు. ప్రాణులను ఆడించే ఆ శివుడు ఈ రావణుడు ఆడుతున్న ఈ పిల్ల ఆటలను గమనిస్తూ తనలో తాను నవ్వుకుంటున్నాడు. పర్వతం కంపించడం వల్ల శివుడి చుట్టూ ఉన్న ప్రమదగణాలు బెదిరిపోయాయి. మహేశ్వరుడు తన కాలి బొటను వేలుతో ఆ పర్వతాన్ని చిన్నగా తొక్కాడు. అప్పుడు కైలాస పర్వతం కింద రావణుడి చేతులు చిక్కుకున్నాయి. ఆ చేతులు కైలాస పర్వతం బరువుకి నలిగిపోయాయి. ఆ నొప్పి వల్ల రావణుడు
దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తూ అరవడం మొదలుపెట్టాడు. ఆ అరుపులకు భూమి దద్దరిల్లింది. దేవతలు కూడా భయపడ్డారు. రావణుడి బాధ చూడలేక అతనితో వచ్చిన మంత్రులు కైలాస పర్వతానికి సాష్టాంగ ప్రణామం చేసి తమ చక్రవర్తిని క్షమించాలని కోరారు. అయినా శివుడు చలించలేదు. పరమశివుణ్ణి ప్రార్థించమని మంత్రులు రావణుడికి చెప్పారు. అప్పుడు మహాదేవుణ్ణి దశకంఠుడు ఆర్తిగా ప్రార్థించటం మొదలుపెట్టాడు. క్షమించమని కోరాడు. అలా ఎంతో కాలం రావణుడి చేతులు ఆ కైలాస పర్వతం కిందే నలిగిపోయాయి. అప్పుడు పరమశివుడు రావణుణ్ణి అనుగ్రహించాడు. అప్పుడు శివుడు దశకంఠుడితో ఇలా అన్నాడు: దశకంఠ, నీ వీరత్వానికి సంతోషించాను. నువ్వు నొప్పితో ఏడ్చిన ఏడుపులకు ముల్లోకాలు దద్దరిల్లాయి. ఆ అరుపులకు దేవతలు కూడా భయపడ్డారు. నువ్వు ఏడుస్తూ అరవడమే కాకుండా అందర్నీ ఏడిపించావు కాబట్టి ఈనాటి నుంచి నువ్వు రావణ అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతావు అని శివుడు దశకంఠుడికి రావణ అనే పేరు పెట్టాడు. ఇక్కడి వరకు రావణుడి పేరు దశకంఠుడు లేదా దశగ్రీవుడే. రావం అంటే బిగ్గరగా శబ్దం చేయడం. శంఖారావం అంటే శంఖం నుంచి వచ్చిన శబ్దం కదా. అలా శివుణ్ణి ప్రార్థిస్తూ బిగ్గరగా ఏడుస్తూ దశకంఠుడు రావం చేశాడు కాబట్టి రావణ అనే పేరు వచ్చింది. అలా పరమశివుణ్ణి ప్రసన్నం చేసుకున్న నాటినుంచి దశకంఠుడు రావణుడయ్యాడు. అలాగే కైలాస పర్వత మార్గంలో రావణుడికి మాత్రమే ప్రయాణం చేసే వరాన్ని శివుడు అనుగ్రహించాడు. శివభక్తుడిగా మారిన రావణుడు మహాదేవుణ్ణి ఒక వరం కోరాడు. దీర్ఘాయువును, శక్తివంతమైన ఆయుధాన్ని ప్రసాదించాలని శివుడిని రావణుడు వరం కోరాడు. శివుడు రావణుడికి అకాల మృత్యువు రాకుండా వరం ఇచ్చాడు. అలాగే సృష్టిలో అత్యంత శక్తివంతమైన ఖడ్గం, శివుడి ఆయుధాల్లో ఒకటైన చంద్రహాస ఖడ్గాన్ని రావణుడికి శివుడు వరంగా ఇచ్చాడు. చంద్రహాస ఖడ్గాన్ని ఇస్తూ శివుడు రావణుడితో ఇలా హెచ్చరించాడు: రావణ, ఈ ఖడ్గం నాకు ఇష్టమైన ఆయుధం. పొరపాటున కూడా ఈ ఖడ్గాన్ని నువ్వు అవమానించకూడదు. ఒకవేళ అవమానిస్తే ఈ చంద్రహాసం క్షణాల్లో తిరిగి నన్ను చేరుకుంటుంది అని హెచ్చరించి చంద్రహాస ఖడ్గాన్ని రావణుడికిచ్చాడు. అలా దివ్యమైన ఖడ్గంతో మరింత బలవంతుడైన రావణుడు భూలోకంలో తన ఆధిపత్యానికి అడ్డొచ్చిన రాజులందరినీ సంహరించటం మొదలుపెట్టాడు. మరికొందరు రావణుడి శక్తి తెలిసి అతనికి సామంతులయ్యారు. అలా రావణుడు ఒకరోజు హిమాలయ పర్వత ప్రాంతాల్లో పుష్పక విమానంలో తిరుగుతున్నాడు. అప్పుడు ఒక దేవకన్య లాంటి స్త్రీని రావణుడు చూశాడు. ఆమె ఋషులు ధరించే కాషాయ వస్త్రాలను ధరించి తపస్సు చేస్తోంది. ఆమెను చూడగానే రావణుడి కళ్ళు కామ మోహాలతో నిండిపోయాయి. ఆమె దగ్గరకు వెళ్ళి రావణుడు పరిహాసంగా నవ్వుతూ ఇలా అన్నాడు: ఓ సుందరి, ఇంత అందంగా ఉన్నావు, యవ్వనంలో ఉన్నావు. నీకీ వయస్సులో ఈ సన్యాసం ఎందుకు? ఇంతకు ఎవరు నువ్వు? నీ భర్త ఎవరు? అని అహంకారంతో అన్నాడు. అప్పుడు ఆమె ఇలా చెప్పింది: నేను బృహస్పతి కుమారుడైన కుశధ్వజ మహర్షి కుమార్తెను. నా తండ్రి బ్రహ్మర్షి. నా పేరు వేదవతి. నీలాగే ఎందరో దేవతలు, యక్షులు, రాక్షసులు నన్ను వివాహం చేసుకోవాలని కోరుకున్నారు. అయినా నా తండ్రి ఎంతటివాడు వచ్చినా కన్యాదానం చెయ్యలేదు. ఎందుకో తెలుసా? సకల లోకాలను నడిపించే విష్ణువే ఇంటి అల్లుడు కావాలని నా తండ్రి కోరిక. నా కోరిక కూడా అదే. ఈ విషయం తెలిసి శంభు అనే దైత్యరాజు కోపంతో నా తండ్రి కుశధ్వజను నిద్రలో ఉండగా దొంగతనంగా వచ్చి సంహరించాడు. నా తండ్రి కోరుకున్న లక్ష్యాన్ని నేను పూర్తి చేయాలని, విష్ణువును భర్తగా పొందేందుకు ఈ తపస్సు చేస్తున్నానని, నా మనసు ఆ నారాయణుడితో నిండిపోయిందని, ఆ నారాయణుడే నా భర్త. నా తపోశక్తితో నీ గురించి నేను తెలుసుకోగలను. నీ పేరు రావణుడని, లంకాధిపతివని నాకు తెలుసు. కనుక నా తపస్సుకు విఘ్నం కలిగించకని వేదవతి కోపంగా రావణుడికి చెప్పింది. ఆమె మాటలు విని రావణుడు బిగ్గరగా నవ్వాడు. అహంకారంతో ఇలా అన్నాడు: ఓ వేదవతి, యవ్వనంలో ఉన్న నువ్వు వృద్ధురాల్లా మాట్లాడుతున్నావు. నువ్వు కోరుకుంటున్న విష్ణువు కూడా నాతో సమానుడు కాదు. నేను లంకాధిపతిని. నన్ను వివాహం చేసుకో అని బిగ్గరగా అరిచాడు. విష్ణువుని రావణుడు అవమానించగానే వేదవతికి ఆగ్రహం వచ్చి రావణుణ్ణి దూషించింది. ఆ కోపంతో రావణుడు వేదవతి జుట్టు పట్టుకొని తన విమానం వైపు బలవంతంగా తీసుకువెళ్లాలని చూశాడు. వెంటనే వేదవతి రావణుడు పట్టుకున్న శిరోజాలను ఖండించుకుంది. ఆమె ఆగ్రహంతో రగిలిపోయింది. ఆమె కోపానికి అక్కడ పెద్ద అగ్ని జ్వలించింది. అప్పుడు వేదవతి నిప్పులు చెరుగుతూ రావణుణ్ణి శపించింది. ఓరి రావణ,
నీలాంటి దుష్టుడి స్పర్శతో నేను అపవిత్రమయ్యాను. ఇంత అవమానం జరిగిన తర్వాత ఇక బతకలేను. నువ్వు చూస్తుండగానే ఈ అగ్నిలో ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తాను. స్త్రీలను హీనంగా చూసే నీలాంటి వాడికి బతికే హక్కు లేదు. అందుకే నిన్ను దారుణంగా సంహరించేందుకు మళ్ళీ నేను వచ్చే జన్మలో జన్మిస్తాను. వచ్చే జన్మలో ఒక ధర్మాత్ముడికి అయోనిజగా కుమార్తెనవుతాను. అసమాన వీరుడికి మహాపతివ్రతగా ధర్మపత్నినవుతాను. ఇది జరిగిన నాడు నీ చావుకు రోజులు దగ్గర పడినట్లే అని రావణుడు చూస్తుండగానే వేదవతి అగ్నిలో ప్రవేశించింది. విష్ణువుకి నమస్కరిస్తూ దహించుకుపోయింది. ఆ తర్వాత వేదవతే సీతమ్మగా జన్మించింది. జనకుడు నాగలితో భూమిని దున్నుతున్నప్పుడు ఆ నాగేటి చాలులో ఒక పెట్టెలో సీతమ్మ జనకుడికి దొరికింది. నాగేటి చాలుని సీత అంటారు. అందుకే ఆమెకు సీత అని జనకుడు పేరు పెట్టాడు. జనకుడు కుమార్తె కాబట్టి జానకి అయింది. మిథిలా నగరానికి యువరాణి కాబట్టి మైథిలి అనే పేరుతో కూడా సీతమ్మ ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.